ఎవరిది పరలోక రాజ్యం? తమ ఆత్మ విషయంలో దీనులుగా సృష్టికర్త దగ్గరకు వచ్చిన వాళ్ళందరిది పరలోక రాజ్యం. ఇప్పుడు లోకస్తుల్ని కదిలిచ్చు, నువ్వు పాపివి కదా, మరి పాపాలకు తీర్పు వచ్చింది కదా, శిక్ష వచ్చింది కదా, ఆత్మ నరకానికి పోయేది కదా, ఆయన తీసేయని కూడా చెబుతూ ఉంటారా? ఉదర పోషణం బహుకృత వేషం అని, కూటి కోసం కోటి విద్యలని, పొట్ట నింపుకోవటానికి పబ్బం గడుపుకోవటానికి ఏవో పిచ్చి మాటలు మాట్లాడతారు. అలాంటి పిచ్చి మాటలు మీలాంటి పిచ్చోళ్ళు వింటారు. నేను మేధావినిరా, నేను నిన్న అంటాడు వాడు. నేను చాలా తెలివైన ఉండరా, నేను వినను ఇవన్నీ అంటాడు. కొంతమంది ఈ టైప్ వాళ్ళు ఉన్నారు. వీడికి మూడిద్దాడ పక్క దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక టైప్ వాళ్ళు ఉన్నారు, నువ్వు పాపివి కదా, పాపాలకు మరి శిక్ష వచ్చింది కదా, ఆత్మ నరకానికి పోయింది కదా, నువ్వు మొదలు పెట్టావు అనుకో బ్రదరో, వీలుంటే మరోసారి కలుగుతుంది. టైం లేదు బ్రదర్ నాకు. ఈ రెండో టైపు సరుకు. ఈ సరుకు ఏమంటుందంటే టైం లేదనమాట. ముందోళ్ళేమో మేధావులు, నేను మీలాగా పిచ్చోడిని కాదురో, ఎవడేది చెబితే తింటానుకో, వీడు మేధావి. వీడు మేధావేనా? వీడు మేధావితనం ఆడ తేలిద్ది. ఎంతకాలం ఉంటాడు ఈ మేధావి? రెండో వాళ్ళు ఏమో టైం లేదనే టైప్ వాళ్ళు. టైం లేదు సిస్టర్, కొంచెం విను సిస్టర్, కొద్దిగా ఆత్మ గురించి ఆలోచించు సిస్టర్. కొంతమంది అడ్డ ప్రశ్నలు ఉంటారు. సిస్టర్, మీరు మాట్లాడుతున్న మాట ఎట్లా ఉందంటే ఇప్పుడే సస్తున్నాం అన్నట్టుంది. ఏంటి సిస్టర్ మరీ మీరు ఇంత చాదస్తంగా ఉన్నారు? లైఫ్ సిస్టర్, లైఫ్ ఎంజాయ్ చేయాలి సిస్టర్. ఇట్లాంటి సెంటిమెంట్స్ పెట్టుకుని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకూడదు, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. పాపం మీరు చూడు ఎలా అయిపోతున్నారు. ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని తీసేయండి సిస్టర్, ఇప్పుడే చచ్చిపోయేటట్టు మాట్లాడుతున్నారు మీరు మరీ దారుణంగా అని వెటకారం చేసేవాళ్ళు. ఇది ఒక టైపు. ఒక టైప్ ఏమో మేధావులు, ఇంకొక టైప్ ఏమో టైం లేదు బ్యాచ్, మూడోదేమో వెటకారాల బ్యాచ్. ఇక నాలుగో రకం ఉన్నారు. వీళ్ళు ఏమంటారు తెలుసా? మన పాపాలు మనల్ని తీర్పులోనికి నరకానికి తీసుకెళ్తాయి కదా, మన పాపాల నుంచి విడుదల పొందాలి కదా, రక్షకుడిని ఆశ్రయించాలి కదా, తండ్రి రక్షకుడిని పంపాడు, ఆ రక్షకుడు యేసుక్రీస్తును మొదలు పెడితే అంతా విని వీళ్ళు అంటారు నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, నేను పాపిని కాదు. ఎవరు చెప్పారు నేను పాపినని? నేనేం చేయలే. ఇంకా అవసరమైతే నేను ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేశాను, కానీ నేనేం పాపం చేయలే. కాబట్టి నాకు వద్దు మీ యేసు ప్రభు. ఆ పాపులు ఎవరుంటారో వాళ్ళకి. నేను పాపిని కాదు, నేనేం చేయలేదు.